Hello my dear competitive aspirants. Welcome to Telangana BC Study Circle. This is Ramakrishna sir. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న అంశం నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నర్వస్ సిస్టమ్? నాడీ వ్యవస్థ అంటే ఏంటి? మానవ శరీరంలో వివిధ నాడుల మధ్య వేగవంతమైన సమన్వయాన్ని నిర్వర్తించే వ్యవస్థను నాడీ వ్యవస్థ అని పిలుస్తున్నాము. ఇలాంటి నాడీ వ్యవస్థని గురించి అధ్యయనం చేయడాన్ని న్యూరాలజీ అని పిలుస్తున్నాము. నాడీ వ్యవస్థ ప్రధానంగా 3 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్రీయ నాడీ వ్యవస్థ. సెకండ్ వచ్చేసి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, పరిధీయ నాడీ వ్యవస్థ. థర్డ్ వచ్చేసి అటానమస్ నర్వస్ సిస్టమ్, స్వయం శోధిత నాడీ వ్యవస్థ. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇట్స్ అగైన్ డివైడెడ్ టు 2 parts. కేంద్రీయ నాడీ వ్యవస్థ తిరిగి 2 భాగాలుగా విభజింపబడుతుంది, మెదడు మరియు వెన్నుముక. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ ఇట్స్ అగైన్ డివైడెడ్ టు 3 layers. మెదడులో 3 పొరలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సెరిబ్రమ్ అనగా మస్తిష్కం, మిడ్ బ్రెయిన్ అనగా మధ్య మెదడు, సెరిబెల్లం అనగా అనుమస్తిష్కం. ఇక స్పైనల్ కార్డ్ అనేది కూడా సెంట్రల్ నర్వస్ సిస్టంలోని భాగమే. ఇక రెండవదైనటువంటి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ఇట్స్ అగైన్ డివైడెడ్ టు 2 మేజర్ పార్ట్స్. క్రేనియల్ నర్వ్స్ అనగా కపాల నాడులు, స్పైనల్ నర్వ్స్ అనగా కశేరు నాడులు. స్పైనల్ నర్వ్స్ ఇట్స్ అగైన్ డివైడెడ్ టు 3 parts. కశేరు నాడులు తిరిగి 3 భాగాలుగా విభజింపబడినాయి. ఇందులో సెన్సారీ నర్వ్స్ జ్ఞాననాడులు, మోటార్ నర్వ్స్ చాలక నాడులు, మిక్స్డ్ నర్వ్స్ మిశ్రమ నాడులు. ఇక చివరిగా అటానమస్ నర్వస్ సిస్టమ్, స్వయం శోధిత నాడీ వ్యవస్థ. ఇలా నాడీ వ్యవస్థ 3 ప్రధానమైన భాగాలుగా విభజింపబడి ఉంది.